శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ భర్తారం దాతారో సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 68వ భాగం. సహేతుకమైన ధర్మబద్ధమైన రాముని యొక్క మాటలు విన్న సుగ్రీవుడు వెళ్ళి విభీషణుని సగౌరవంగా తీసుకువచ్చాడు. విభీషణుడు తన నలుగురు అనుచరులతో వచ్చి రాముని పాదాలపై పడి నమస్కరించి, ప్రభు, నేను రావణుని తమ్ముడను. అతడు నన్ను అవమానించాడు. అందుకే నేను నిన్ను శరణుగోరి వచ్చాను. నా సంపదలను భార్యాబిడ్డను వదిలి వచ్చాను. ఇక నా జీవిత సర్వస్వము మీకే అంకితం అన్నాడు. రాముడు తమ కృపా కటాక్ష వీక్షణాలతో విభీషణను చూసి మధుర వచనాలతో ఓదార్చి రాక్షసుల బలాబలాలు వివరించమని అడిగాడు. అంతటి విభీషణుడు ఇలా చెప్పాడు: శ్రీరామ, రావణుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాలు పొందాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలైన వారిచే మరణం లేకుండా వరం పొందాడు. రావణుని మరొక తమ్ముడు, నాకు అన్న అయిన కుంభకర్ణుడు ఇంద్రుడంత బలశాలి, గొప్ప పరాక్రమవంతుడు, యోధుడు. రావణుని సేనాని ప్రహస్తుడు కుబేరుని సేనాని అయిన బలభద్రుడిని ఓడించాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు కూడా గొప్ప వరాలు పొందినవాడు. అతని కవచం దుర్భేద్యమైనటువంటిది. శత్రులు కనపడకుండా అతడు యుద్ధం చేయగలడు. అగ్నిదేవుని ఉపాసించి గొప్ప శక్తిని పొందాడు. అంతేకాకుండా దిక్పాలతో సమానమైన బలం గల అనేక మంది రాక్షస యోధులు లంకలో ఉన్నారు. వారంతా కామరూపులు, రక్తమాంసాలు తినేవారు. రావణుని చేతిలో దేవతలతో సహా దిక్పాలులందరూ ఓడిపోయారు అని చెప్పాడు. అంతటా రాముడు, విభీషణ, రావణి శక్తి సామర్థ్యాల గురించి చక్కగా చెప్పావు. నేను రావణుని బంధుమిత్ర సపరివారంగా సంహరించి నిన్ను లంకకు రాజుగా చేస్తాను. ఇది సత్యం. రావణుడు ఎక్కడ దాగినా కూడా అతన్ని సంహరించకుండా నేను వదిలిపెట్టను. నా ముగ్గురు తమ్ములపై ఒట్టి పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. విభీషణుడు వినయంగా, రామచంద్ర, లంకపై దండెత్తుడిలోనూ రాక్షసులతో జరిగే యుద్ధములోనూ యథాశక్తి నేను మీకు సహాయపడగలను అన్నాడు వినయంగా. రాముడు సంతోషంతో విభీషణుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటా రాముడు ప్రక్కనే ఉన్న లక్ష్మణుని పిలిచి, సోదరా, వెంటనే సముద్ర జలాన్ని తెచ్చి విభీషణుని లంకకు అధిపతిగా అభిషేకించు అన్నాడు. వెంటనే లక్ష్మణుడు సముద్ర జలాన్ని తెచ్చి వానర ప్రముఖుల సమక్షంలో విభీషణుడిని లంకకు రాజుగా అభిషేకించాడు. వానరులందరూ హర్షధ్వానాలు చేశారు. సుగ్రీవుడు విభీషణుని పిలిచి, వానరులు సముద్రం దాటే ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పమని అడిగాడు. అప్పుడు విభీషణుడు, ఇక్ష్వాకు వంశీయులైనటువంటి సగరుని వల్లనే ఈ సముద్రం ఏర్పడింది కనుక ఆ వంశీయుడిని రాముడు ప్రార్థిస్తే సముద్రుడు తప్పగా ఏదో విధంగా తోడ్పడతాడు అని చెప్పాడు. విభీషణుని సూచనకు రాముడు, మిగతా వానరులు కూడా అంగీకరించారు. రాముడు సముద్ర తీరాన ఒక దర్భాసనం పరుచుకొని సముద్రానికి అంజలి ఘటించి తన కుడి చేతిని తలగడగా చేసుకుని అక్కడే శయనించాడు. ఇక రావణుని గూఢచారి సాధునుడనేవాడు రావణుడు పంపగా సముద్ర తీరానికి వచ్చి అపారమైన వానర బల్లూక సైన్యాన్ని చూసి ఆ సైన్యం 10 యోజనాల మేర కిక్కిరిసి ఉందని వెళ్ళి రావణుడికి తెలియజేశాడు. వెంటనే రావణుడు కర్తవ్య నిర్వహణలో మేటిగా పేరుగాంచిన శుకుడనేటువంటి రాక్షసుని పిలిచి, సుఖ, నీవు వానరరాజైన సుగ్రీవు వద్దకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు. ఆ మాటలు ఏమిటంటే, ఓ కపివరా సుగ్రీవా, నీవు వృక్షరజసుని కుమారుడవు. నీ అన్న వాలి నాకు మిత్రుడు కనుక నువ్వు నాకు సోదర తుల్యుడవు. నీవు నా పక్షం వహించు. నేను సీతను అపహరిస్తే నీకు వచ్చిన నష్టమేమిటి? నీవు వానరుడవు, రాముడు నరుడు కనుక నువ్వు కిష్కిందకు వెళ్ళిపో. దేవతలు కూడా జయించలేని లంకను నరవానరులు ఏం చేయగలుగుతారు అని సుగ్రీవుడికి చెప్పు అన్నాడు. రావణుని సందేశం అందుకున్న శుకుడు చిలక రూపంలో వచ్చి ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటి ఆకాశంలో నిలబడి సుగ్రీవునికి రావణుని యొక్క సందేశాన్ని యథాతథంగా వినిపించాడు. కొందరు వానరుల కోపంతో ఆకాశంలోకి ఎగిరి శుకుని పట్టుకుని రెక్కలు పీకి పుడిగుద్దులు గుద్ది బంధించి నేలపై పడవేశాడు. శుకుడు ఆ దెబ్బను తట్టుకోలేక, రామా రక్షించు,
దూతను చంపడం న్యాయమా అని అరిచాడు. ఆ రాక్షసుని కొట్టకుండా వదిలిపెట్టండి అని రాముడు ఆదేశించాక వానరులు శుకుడిని వదిలారు. శుకుడు దెబ్బలు తిన్న రెక్కలతో పైకి ఎగిరి ఇలా సుగ్రీవుని అడిగాడు, ఓ సుగ్రీవ, రావణ మాటలు నీకు నేను చెప్పాను, మరి నీ సందేశం తీసుకువెళ్ళకపోతే రావణును చంపేస్తాడు, నీ మాటగా ఏం చెప్పమంటావు అన్నాడు. సుగ్రీవుడప్పుడు ఇలా బదిలిచ్చాడు, ఓ దూత, మీ మహారాజు చంపదగినవాడు, అతడు నాకు మిత్రుడు కాదు, రాముడే నాకు మిత్రుడు, రాముడికి విరోధి అయినవాడు నాకు విరోధే అవుతాడు. రాముని చేతిలో రావణుని మరణం తప్పదు. నేను రాక్షసులను సంహరించాలని వచ్చాను, లంకను నేను బుగ్గిపాలు చేస్తాను. రామలక్ష్మణులు లేనప్పుడు ఒక అబల వహించి తేవడం ఘనకార్యమని అనుకుంటున్నారా? చేసిన పనికి ఫలితం అనిపించక తప్పదని నేను రావణుడికి చెప్పు అని సుగ్రీవుడు అన్నాడు. అనంతరం అంగదుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు, మహారాజా, వీడు దూత కాదు, గూఢచారి, మనతో మాట్లాడుతూ మన బలాలను శక్తి సామర్థ్యాలను పరిశీలించి గ్రహిస్తున్నాడు, వీడిని వదలకూడదు అన్నాడు. వెంటనే సుగ్రీవుడు ఆదేశం పొందినటువంటి వానరుల పైకి ఎగిరి శుకుని బంధించి బాధించసాగారు. మళ్ళీ శుకుడు ఆర్తనాదాలు చేసి, రామా, నన్ను రక్షించు, ఈ వానరులను చంపేస్తున్నారు, నేను చనిపోతే నా జీవితకాలం నేను చేసిన పాపాలు నీకు చుట్టుకుంటాయి అన్నాడు. అప్పుడు రాముడు, దూతను చంపకూడదు, అతను విడిచిపెట్టండి అని ఆదేశించాడు. రాముడు సముద్ర తీరాన సముద్రాన్ని ఉపాసిస్తూ 3 రోజులు గడిపాడు. కానీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. రాముడు కోపముతో కన్నులు ఎర్రబడగా లక్ష్మణుడితో ఇలా అన్నాడు, సోదరా, సముద్రుడు మన యొక్క బోరిమిని అసమర్థతగా భావిస్తున్నాడు, శిక్షించేవారిని ఈ లోకం గౌరవిస్తుంది. నా కోదండం అందుకో, నా బాణాలు ప్రయోగించి సముద్రం శుష్కింపజేస్తాను అని రాముడు తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. సముద్ర జీవులు ముక్కలై పైకి తేలాయి. బాణాగ్ని జ్వాలకు సముద్రం కుతకుతలాడింది. లక్ష్మణుడు వారిస్తున్నా కూడా రాముడు వినలేదు. ఈరోజు సముద్రాన్ని ఇంకింపజేస్తాను. ఓ సముద్రుడా, ఈరోజు నీ స్థానంలో ఇసుకరేణువులే మిగులుతాయి. వానరుల రాక్షసుల సహవాసం వలన నీకు వారి బుద్ధిలే వచ్చి ఉంటాయి అంటూ బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తూ వింటినారి లాగి బాణాన్ని ఎక్కుపెట్టాడు. లోకమంతా ఒక్కసారి చీకట్లు కమ్మాయి. ఆకాశంలో పుల్కల కాంతులతో నిండిపోయింది. సూర్యచంద్రులు వక్రమార్గానే వెళ్ళారు. గొప్ప ధ్వనులతో భయంకరంగా సుడిగాలు తిరిగాయి. సముద్ర జలం తన పరిధి నుండి 1 యోజనం మేర వెనక్కి వెళ్ళింది. తన జడత్వం వదిలించుకున్న సముద్రుడు తన దివ్య రూపంతో రాముని ఎదురు ప్రత్యక్షమయ్యాడు. రాముడు బ్రహ్మాస్త్రం వదలకుండా ఆగాడు. ఎర్రని వస్త్రాలు, మాలలు, బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు, వైడూర్యాలు ధరించినటువంటి శ్యామవర్ణం గల సముద్రుడు గంగా సింధు నదులను వెంట పెట్టుకుని శ్రీరాముని ముందు అంజలి ఘటించి నిలబడి అన్నాడు, ఓ రఘువరా, పంచభూతాలు సహజ స్వభావంతోనే ప్రవర్తిస్తాయి. దాటులకు సజ్ఞం కాకుండా లోతుగా ఉండటం నా స్వభావం. ధనాపేక్ష వలన కానీ దండన భయం వలన కానీ నేను జలాన్ని స్తంభింపజేయలేను. కానీ రామ, నీవు వెళ్ళుటకు వీలుగా, నీ సైన్యం జలాలను దాటుకు వీలుగా నేను సహించి ఉంటాను. జలజంతువుల బాధ లేకుండా మార్గం చూపిస్తాను అన్నాడు. అంతట రాముడు ప్రసన్నుడై, ఓ సముద్రుడా, మరి నేను సంధించిన ఈ బాణం దివ్యమైనది, తిరుగులేనిది కనుక దీన్ని ఎక్కడ ప్రయోగించమంటావో నువ్వే చెప్పు అన్నాడు. అంతట సముద్రుడు వినయంగా నమస్కరించి, రామ, త్రిముక్కులు అనే చోట అబీరులు అనేటువంటి అడవి జాతి వారు అనేక పాపకార్యాలు చేస్తూ ఉగ్ర స్వభావులే నాకు బాధను కలిగిస్తున్నారు. నేను సహించలేకపోతున్నాను. నీ దివ్యమైన బాణాన్ని వారిపై ప్రయోగించు అన్నాడు. సాగర్ని సూచన మేరకు రాముడు వదిలిన అస్త్రం ద్రుమకుల్యంలో పడి అక్కడి అబీరులనే దుర్మార్గులను నాశనం చేసింది. ఆ బాణం భూమిలోనికి చొచ్చుకుపోయి దిగుడుబావి వంటి ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. నీటితో నిండింది. దాన్ని వ్రణకోపము అని అంటారు. ఆ ప్రాంతాన్ని మధుకాంతారము అని అంటారు. రాముడిచ్చిన వనం వలన ఆ ప్రదేశం జలవనరులు కలిగి పశువులకు ఇష్టమైనటువంటి పచ్చిక బయళ్లతో పళ్ళు, ఔషధులు, తేనె పుష్కంగా లభించేటువంటి కరమైన ప్రదేశంగా మారింది. సముద్రుడు ఇంకా ఇలా అన్నాడు, రామ, మీ వానర యోధుల్లో నలుడు విశ్వకర్మ యొక్క కుమారుడు. తండ్రి ఇచ్చిన వరం వలన అతడు విశ్వకర్మతో సమానమైన ప్రతిభ గలవాడు. అతడు ఈ సముద్రంపై సేతువును నిర్మించగల సమర్థుడు. నేను ఆ సేతువును భరించగలుగుతాను. ఆ యొక్క నలుని యొక్క సహాయంతో మీరు ఒక వారధిని నిర్మించుకోండి అని సలహా ఇచ్చాడు.
తర్వాత భారత ఏ విధంగా నిర్మించారో తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం.